ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మనం ఏదైతే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని, మనకి అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ సెక్టార్లో ఫ్రంట్ లైన్లో ఉండే స్టాక్స్నే కాకుండా ఆ సెలెక్ట్ చేసుకున్న సెక్టార్స్కి సబ్సిడరీగా ఉన్నటువంటి సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా ఏ విధమైనటువంటి గ్రోత్ ఉంది, ఎలాంటి గ్రోత్ ఉంది, వాటికి ఏ విధమైన లైఫ్ ఉంది, ఓకే, ఫ్రంట్ ఎండ్ స్టాక్సే కాకుండా వాటికి అనుబంధంగా ఉన్నటువంటి యాన్సిలరీస్కి సంబంధించినటువంటి స్టాక్స్లో కూడా ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. యాక్చువల్గా మనం ఏదైతే ఎవర్గ్రీన్ సెక్టార్గా చెప్పుకునే కొన్ని సెక్టార్స్లో ఆటోమొబైల్ కూడా ఎవర్గ్రీన్ సెక్టార్గా చెప్పుకుంటాం. ఎందుకంటే మనం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఆటోమొబైల్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీయడం జరిగింది. దాంట్లో ఏదైతే టాటా మోటార్స్ లాంటి కంపెనీస్ కానీ, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ కానీ, మారుతి కానీ, దానికన్నిటికి మించి వరెక్ట్రా అని ఏదైతే ఎలక్ట్రికల్ బేస్ మీద వచ్చినటువంటి కంపెనీని మనం లాస్ట్ 2 ఇయర్స్లో కూడా 200 టైమ్స్, 300 టైమ్స్, 400 టైమ్స్ కూడా ప్రాఫిట్ని మనం తీసుకున్నాం. అలాంటి స్టాక్స్కి యాన్సిలరీ స్టాక్స్ కూడా ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సబ్సిడరీగా ఉండే ఆటోమొబైల్ యాన్సిలరీస్ ఏదైతే తయారు చేసే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆటోమొబైల్ యాన్సిలరీస్ సెక్టార్కి సంబంధించినటువంటి స్టాక్స్లో ఇప్పుడు నేను మీకు ఒక హిడెన్ మోనోపలి అని హిడెన్ జెమ్ అని అనుకోవచ్చు. దీన్ని శారదా మోటార్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది ఒక స్మాల్ క్యాప్ కాకుండా లార్జ్ క్యాప్ కాకుండా ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ఏదైతే ఒక స్మాల్ క్యాప్ నుంచి ఒక మిడ్ క్యాప్కి ఎదుగుతున్నటువంటి ఒక కంపెనీ, సుమారుగా ఒక 4,400 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. దాని యొక్క ఆ క్యాపిటలైజేషన్లో దాని యొక్క ప్రమోటర్స్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా మనకి సుమారుగా ఒక 75% ప్రమోటర్స్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్ అది. అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఐఎస్, పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్ అది. ఏదైతే మనం మామూలుగా 20%, 30% ప్రమోటర్ స్టేక్ అని అనుకుంటాం, అట్లా కాకుండా 75% ప్రమోటర్ స్టేక్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా, అంటే ఆ కంపెనీ మీద, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ మీద, వాళ్ళ యొక్క బిజినెస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని అది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే శారదా మోటార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆటోమొబైల్ యాన్సిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో నెంబర్ 1 పొజిషన్ ఉంది. అదేవిధంగా మన యొక్క ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా ప్రమోటర్స్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి ప్రాఫిట్స్ ఇస్తున్నారంటే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ 133%. అంటే అద్భుతమైనటువంటి, అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్తో ఉన్నటువంటి స్టాక్స్తో పాటుగా ఆటోమొబైల్ ఏదైతే యాన్సిలరీస్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్ కూడా 133% లాస్ట్ ఇయర్ అందరికీ కూడా ప్రాఫిట్స్ ఇచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఇచ్చిందంటే గత 3 సంవత్సరాలకు కూడా 65% అబౌవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఇస్తున్నటువంటి కంపెనీది. దీని యొక్క వేరియబుల్స్లోకి వెళ్ళినట్టయితే రెవెన్యూ మోడల్ కూడా ఏదైతే ఒక 1,100 crores దగ్గర నుంచి సుమారుగా ఒక 2,800 crores వరకు కూడా లాస్ట్ 5 ఇయర్స్లో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. రెవెన్యూ మోడల్ కూడా బాగా రెవెన్యూ కూడా గ్రో చేసుకున్నటువంటి కంపెనీగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని యొక్క వేరియబుల్స్లోకి వెళ్తే యాక్చువల్గా ఈ శారదా మోటార్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ ఆఫ్ ద ఆటో కాంపోనెంట్స్ అండ్ ఏదైతే వైట్ గుడ్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే వైట్ లేబుల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో దానికి ఫ్రంట్ లైన్లో ఆ ఒరిజినల్ పార్ట్స్ తయారు చేయడంలో నెంబర్ 1 దిట్ట. అదేవిధంగా ప్రొడక్ట్ ప్రొఫైల్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైతే ఎగ్జాస్ట్ సిస్టమ్స్, అదేవిధంగా క్యాటలిటిక్ కన్వర్టర్స్ అండ్ సస్పెన్షన్ సిస్టమ్స్ అండ్ షీట్ మెటల్ కాంపోనెంట్స్ అండ్ ద ప్లాస్టిక్ పార్ట్స్ ఫర్ ద ఆటోమేటివ్ అండ్ వైట్ గుడ్ ఇండస్ట్రీస్. అంటే ఫ్రంట్ డైరెక్ట్గా కంపెనీస్కి వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ని వీళ్ళు సప్లై చేయడంలో వైట్ గుడ్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించిన దాంట్లో వైట్ గుడ్స్ సప్లై చేస్తారు. డైరెక్ట్గా కంపెనీస్కి ఏదైతే నెంబర్ 1 కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఏంటో వీళ్ళ క్లయింట్స్ ఎవరో కూడా మనం చూద్దాం. ఇప్పుడు క్లయింట్ బేస్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. హుండై, మహేంద్ర, టాటా, మారుతి సుజుకి అండ్ క్యుమెన్స్ ఇండియా లిమిటెడ్ది. అదేవిధంగా క్యారియర్, టాఫే ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ టాఫే, మ్యాగ్నా, ఎస్ఎంఎల్ ఇసుజీ కంపెనీ, నిసాన్, ఎస్కాట్స్, మ్యాన్, ఇసుజీ, ఫోర్స్ మోటార్స్, అశోక్ లైలాండ్, కుబోటో, ఎస్కాట్స్ కుబోటో, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా, అంటే మేజర్ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళ యొక్క క్లయింట్ బేస్. ఎందుకంటే వైట్ లేబుల్ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా డైరెక్ట్గా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు వీళ్ళు తయారు చేసి. అదేవిధంగా ఇక్కడ నేను మీకు రెవెన్యూ కాన్సల్టేషన్ కూడా చూపిస్తున్నాను. ఏదైతే మేజర్గా M&M అండ్ హుండై ఈ 2 కంపెనీస్ నుంచి వీళ్ళకి టాప్ మెయిన్ క్లయింట్స్గా ఉన్నారు. అదేవిధంగా ఇంకా బిజినెస్ ఒక 70% బిజినెస్ని వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. అంటే మంచి గ్రోత్ ఉండి మంచి బిజినెస్ ఉన్నటువంటి కంపెనీది. ప్లస్
సెక్టార్ కూడా ఏదైతే ఎవర్ గెయిన్గా ఉన్నటువంటి ఆటోమొబైల్ సెక్టార్ దానికి సంబంధించిన దాంట్లో ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే దాంట్లో ఎక్స్ట్రాడనరీ కంపెనీ ఇది. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ కూడా మనకి ఇక్కడ చూపిద్దాం. అక్రాస్ ద 9 లొకేషన్స్ ఇన్ ఇండియాలో 9 లొకేషన్స్లో ఇంక్లూడింగ్ జేవీస్తో సహా జాయింట్ వెంచర్స్తో ఉన్నటువంటి దాంట్లో 4 స్టేట్స్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ ఏ డిజైనింగ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇన్ సౌత్ కొరియాలో కూడా వీళ్ళకి డిజైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉన్నది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇంటిగ్రేషన్ దానికి సంబంధించిన కంపెనీ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇంటిగ్రేటెడ్ ట్యూబ్ మిల్స్ అండ్ ద స్టాంపింగ్ ప్లాంట్స్ కూడా 3 స్టాంపింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఇంటిగ్రేషన్ దీనికి బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా కంపెనీ ఆషామాషా కంపెనీ కాదు, దీనికి సపోర్టెడ్ కంపెనీగా ఉన్నది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఎవరెవరితో ఎటువంటి జాయింట్ వెంచర్స్ ఉన్నాయన్నది అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా మార్కెట్ షేర్ చూసుకున్నట్టయితే మార్కెట్ షేర్లు ఇది ఎగ్జాస్ట్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నదో ఎగ్జాస్ట్ సిస్టమ్స్లో మాత్రం 30% మార్కెట్ షేర్ వీళ్ళకి ఉన్న దాంట్లో వీళ్ళ యొక్క ఉనికి బాగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక 10% సస్పెన్షన్ సిస్టమ్ తయారు చేయడంలో వీళ్ళ పార్ట్ కూడా ఒక 10% ఉందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇలాంటి కంపెనీస్ ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆటోమొబైల్ కాంపెనీస్ అండ్ ఆటోమొబైల్ హెల్త్ తయారు చేయడంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీస్. అదేవిధంగా ఈ కంపెనీని ఎందుకు బై చేయాలి అన్న దాంట్లో ఫండమెంటల్స్ దాంట్లో చూసుకున్నట్టయితే ఎవర్ గ్రీన్గా ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా డెట్ ఈక్విటీ రేషియోస్ కానీ ఫండమెంటల్స్ కానీ దాని యొక్క ఫైనాన్షియల్స్ కానీ దాని యొక్క టెక్నికల్గా చూసుకుంటే హెల్తీ టెక్నికల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. మీకు టెక్నికల్ చార్ట్ కూడా మార్కెట్ లాస్ట్ 1 year 2 yearsగా అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్ ఏ విధంగా దూసుకుపోతుంది, ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం కూడా వీటితో పాటుగా ఒక 20% 30% స్టాక్స్లోనే మనకి ఇన్వెస్ట్ చేస్తున్నాము. అలాంటి 100% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ లేకపోతే 60% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినా 50% వచ్చినా మనకి యావరేజ్ బాగుంటే మన స్టాక్స్ కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్టాక్స్లో మీరు కూడా ఒక రీసెర్చ్ చేసుకుని మీరు కూడా మీ సొంతంగా మీరు కూడా నెట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి ఈ కంపెనీ యొక్క వేరియబుల్స్ ఫైనాన్స్ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.